హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకైతే ఏపీ ఎంసెట్ నుంచి రెస్పాన్స్ షీట్స్ అనేవి రావడం జరిగింది. అలాగే రేపటి నుండి మనకి ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. సో 26th వరకు అయితే మనకి టైం అయితే ఇచ్చారు. సో మనకి వితిన్ 2 days అంటే 25th అండ్ 26th ఈ 2 daysలో ఆబ్జెక్షన్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. సో చాలా మెంబర్స్కి మార్క్స్ అనేది తక్కువ వచ్చాయని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో మనకు ఓవరాల్గా జరిగిన షిఫ్ట్లలో మనకి 18th ఫస్ట్ షిఫ్ట్, అలాగే 20th రోజు సెకండ్ షిఫ్ట్ అండ్ 21st రోజు సెకండ్ షిఫ్ట్, ఈ 3 షిఫ్ట్స్ అనేవి డిఫికల్ట్గా రావడం జరిగింది. సో అందరికీ తెలుసు. సో ఈ షిఫ్ట్స్ అయితే ఎవరైతే రాశారో కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెంచారు. అండ్ అలాగే మనకి మోడరేట్ వచ్చిన షిఫ్ట్స్ వచ్చేసి 18th సెకండ్ షిఫ్ట్, అండ్ అలాగే 20th ఫస్ట్ షిఫ్ట్, 22nd ఫస్ట్ షిఫ్ట్ అండ్ 19th సెకండ్ షిఫ్ట్. సో ఇవన్నీ కూడా కొంచెం మోడరేట్గా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలా మెంబర్స్కి ఈ మోడరేట్ షిఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేది ఎక్కువగా, అలాగే డిఫికల్టీ షిఫ్ట్స్ రాసిన వాళ్ళకి మార్క్స్ అనేది తక్కువ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చాలా మెంబర్స్కి కొందరికి మనకి బిలో 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు డిఫికల్టీ షిఫ్ట్ వచ్చింది. సో మేము 18th రోజు రాసాము ఫస్ట్ షిఫ్ట్, అలాగే 28th రోజు సెకండ్ షిఫ్ట్, 21st రోజు సెకండ్ షిఫ్ట్ రాసాము. సో మాకు డిఫికల్టీ వచ్చింది, మార్క్స్ తగ్గాయి. మోడరేట్ షిఫ్ట్ వాళ్ళకి కొంచెం మార్క్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో మాకు ర్యాంక్ అనేది ఎక్కువ వస్తుంది. సో కాలేజీ సీట్ అనేది మాకు వేరియేషన్ అయితే అవుతుంది. ఏ బ్రాంచ్లో అయితే సీట్ వస్తుంది, మాకు ర్యాంక్ అనేది ఎక్కువ వస్తుంది ఎలా అని చెప్పేసి చాలా మెంబర్స్ అయితే టెన్షన్ పడుతున్నారు. సో ఫ్రెండ్స్, మనకి ఇదంతా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, మీకు 18th, 20, 21st ఏవైతే డిఫికల్టీ షిఫ్ట్స్ ఉన్నాయో సో వాటిని, అలాగే మోడరేట్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకి నార్మలైజేషన్ అనేది పద్ధతి అనేది ఉంటుంది. సో దానికి సెపరేట్గా నార్మలైజేషన్ చేసిన తర్వాత డిఫికల్టీ షిఫ్ట్ అలాగే మోడరేట్ షిఫ్ట్కి యావరేజ్గా మనకి నార్మలైజేషన్ చేసి, సో దానికి మీకు ఎవరైతే డిఫికల్ట్ వచ్చిందో వాళ్ళకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. సో ఎవరికైతే 39, 38 ఇలా వచ్చాయో, సో ఆబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్కి మార్క్స్ ఇంక్రీజ్ అయితే సో మీకు కలిసి క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మ్యాక్సిమం అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అయితే అవుతాయి. మ్యాక్సిమం మనకి ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే రాంగ్ క్వశ్చన్స్ అలా 10, 15 ఎవరికైనా ఇట్లా బిలో 20, బిలో 30 ఇలా వచ్చిన వాళ్ళకైతే 10, 15 ఇలా ఇంక్రీజ్ అవుతాయని అయితే అనుకోకండి. జస్ట్ మనకి 2 to 3 మార్క్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి. మ్యాక్సిమం 2, 3 అంతకంటే ఎక్కువ మార్క్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇంతవరకు అయితే యాడ్ అవ్వలేదు. సో కొన్ని మాత్రమే ఏవైతే క్వశ్చన్స్కి 2 times ఆన్సర్ వచ్చిందో, కొంచెం డిఫికల్టీ క్వశ్చన్స్లో ఏదైతే అది రాంగ్ ఆన్సర్ ఉందో, సో అలాంటి ప్రాబ్లమ్స్కి మాత్రమే మీకు కీలో పెట్టుకుంటా అంటే ఆబ్జెక్షన్ పెట్టినట్లయితే సో అందరికీ కలిసేది ఉంటే అందరికీ కలుస్తుంది. ఇన్ కేస్ కొంతమందికి పెట్టి అది కరెక్ట్ ఆన్సర్ అయితే సో వాళ్ళకి మాత్రమే కలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.